నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మీకు ప్రశ్న, మీ ఇంట్లో మీ అమ్మనో అక్కనో చెల్లెమ్మనో బజార్లో నిలబెట్టి ఎవడన్నా వెకిలి జోకులు వేస్తా ఉంటే సంస్కారం గురించి మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటారా, లేక వాడి నోరు పచ్చడి చేస్తారా? జవాబు చెప్పుర్రి కామెంట్లు పెట్టేటోళ్ళు. రక్తం ఉడికిపోవాలి కదా. మరి కోట్లాది మంది ఆరాధించే దేవుళ్ళని, మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే ధర్మాన్ని స్టాండప్ కామెడీ అనే పేరుతోటి స్టేజ్ల మీద నగ్నంగా నిలబెడతా ఉంటే, ఆ మేధావి ముసుగు వేసుకున్న కుక్కలు పళ్ళు ఇకిలిస్తా ఉంటే మీ రక్తం ఎందుకు గడ్డగట్టుకుంటలేదు? మొన్నటిదాకా అందరికీ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఈ సెక్యులర్ వేషగాళ్లకు విలన్ ఎందుకయ్యింది? ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళ లెక్క ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తలేదు. Don't you guys dare to talk about Lord Sri Rama? ఎవరు కూడా ముట్టుకోనికే భయపడే సనాతన ధర్మం గురించి వెన్నుముక్క నిక్కబొడుచుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి హిందువులల్లా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిద్రపోతున్న సింహాలని తట్టి లేపుతున్నాడు. ఇది చూసి అల్లాడిపోతా ఉన్నారు ఈ గత్తర లేపే బ్యాచ్ అంతా. Secularism is not one way, it is two way. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. అందుకే కామెడీ అనే ముసుగేసుకొని ఆయన వ్యక్తిగత జీవితం మీద, ఆయన కుటుంబం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, చిమ్ముతున్నారు. రే, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అవసరం ఏమున్నది చెప్పు? కోట్లు కురిపించే సినిమా ఇండస్ట్రీ ఉన్నది. ఆయన తలుచుకుంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. ఏసీ గదులలో కూర్చొని రాజభోగాలు అనుభవించవచ్చు. కానీ ఎందుకు ఎండలో ఎండుతా ఉన్నారు? ఎందుకు వందల కిలోమీటర్లు తిరుగుతున్నాడు? ఎందుకంటే ఆయనకు తన కోసం బ్రతకడం కంటే తన ధర్మం కోసం చావడం ఇష్టం కాబట్టి అనేక సందర్భాలలో ఈ విషయం కూడా చెప్పిండు. నేను ఈ దేశం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాను అని. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఈ మేధావి అనే ముసుగేసుకున్న బ్యాచ్ కి కడుపు మండిపోతా ఉన్నది. మతతత్వం అని ముద్ర వేస్తున్నారు. అరే, తన మూలాలని గౌరవించడం మతతత్వమా? తన దేవుణ్ణి కించపరుస్తుంటే ఎదురు తిరుగుడు నేరమా? ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, పతనమైపోతున్న వ్యవస్థను బాగు చేయడానికి. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నది ఓట్ల కోసం కాదు, చచ్చిపోతున్న హిందూ చైతన్యాన్ని బ్రతికించడానికి. అందుకే ఆయన ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. ఎక్కడ హిందువులని ఒక్కటి చేస్తారో అని భయం. హిందువులు ఒక్కటవ్వడం ఈ దేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి ఇష్టం లేదు. దీనిపైన కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే హిందువులు ఒక్కటైతారో భారతదేశం తన సొంత కాళ్ళ మీద నిలబడుతుంది. అప్పుడు ఈ దేశం విశ్వగురువు స్థానంలోకి పోతుంది. ఈ దేశపు జనాభా పైన వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నటువంటి మిగిలిన దేశాల కథలు అప్పుడు చెల్లవు. అందుకోసం డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగాలివి. ఈ కమెడియన్ గాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లోని పావులు. వీళ్ళకు కూడా అర్థం కాదు డీప్ స్టేట్ ద్వారా మేము ఈ ఆటలు ఆడుతున్నాం. ధర్మం గురించి ఈ దేశంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళపైన ఫస్ట్ వ్యక్తిత్వ హననం చేయాలి ముందు. ఆ తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టి కులాల వారీగా వాళ్ళ మధ్యలలో గొడవలు పెట్టి కుల రాజకీయాలు చేసి సొంత వాళ్ళని దూరం చేసి, అరే ధర్మం గురించి మాట్లాడడం మనం అవసరమా అని అనుకునేలా చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు మన ముందు చూద్దాం ఎవరున్నారు. ఒక నలుగురు ఉన్నారబ్బా. మోదీ, యోగి, పవన్ కళ్యాణ్, అన్నామలై. రాజకీయం మీరు చూస్తా ఉన్నారు, ఆల్రెడీ మొదలు పెట్టిర్రు. డీప్ స్టేట్ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఆల్రెడీ రెడీ అవుతున్నాయి కదా. ఇక ముందు చాలా 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 మనం చూడబోతున్నాం. మన ధర్మం గురించి మాట్లాడే నాయకులని కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఇక్కడ మనది. నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడున్నది. ఎట్లయితే ఈ కొడుకులకు భయం పుట్టించిర్రో, మన పవన్ కళ్యాణ్ గారి పైన ఇద్దరు స్టాండప్ కమెడియన్లు కామెడీ ముచ్చట్లు అని చెప్పేసి నానా సొల్లు మాట్లాడారు కదా. నిజంగా వాళ్లకు సిగ్గు లేదు. వాళ్ళ ముందు కూర్చొని ఆ సొల్లు విని పల్లికిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఏమనాలి మనం? అరే నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ 10-15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడే మాట ఒకటే, ఏంటిదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అరే అది కాకుండా ఏమన్నా మాట్లాడరా ఆయన ద్వారా ఈ దేశ రాజకీయం కావచ్చు, ఈ రాష్ట్ర రాజకీయం కావచ్చు ఏమన్నా పాడైపోతున్నదా? తప్పులు ఏమన్నా చేస్తున్నాడా? అవినీతి చేస్తున్నాడా? అవినీతిని పెంచి పోషిస్తున్నాడా? కుల రాజకీయాలు చేస్తున్నాడా? వర్గ రాజకీయాలు చేస్తున్నాడా? పోరులు పెంచుతున్నాడా? ఒకరికొకరిని పంచాయతీలు పెంచుతా ఉన్నాడా? దాని గురించి మాట్లాడుర్రి. ఎక్కడ అవేం కనబడే మనకు? ఎంతసేపు 3 పెళ్లిళ్ళు. చివరికి స్టాండప్ కమెడియన్లు. ఎందుకు? నేను చెప్పిన కదా,
వ్యక్తిత్వ హననం ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ కుల రాజకీయాలు మొదలు పెట్టాలి, సొంత పార్టీలోనే కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, వాళ్ళందరినీ దూరం చేయాలి, వీళ్ళకు భయం కల్పించాలన్నట్టు. ధర్మం గురించి ఎక్కడ మాట్లాడితే మనోళ్ళు మనకు దూరం అయిపోతారు అనే భయాన్ని కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం నాకు తెలుసు ఇప్పటికీ ఇదంతా బహిరంగం కాకపోవచ్చు, కానీ ఈ నలుగురిట్లో ఎవరో ఒకళ్ళని లేపేస్తే మళ్ళొక్కరు మాట్లాడు అని చెప్పేసి చాలా పెద్ద కుట్రలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ ప్రాణాలకు కూడా హాని ఉన్నది. చెప్తున్నా కదా, యూట్యూబ్లో వీడియోలు చేసే నాలాంటి వ్యక్తులపైనే అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు నిజంగా చాలా పెద్ద హాని ఉన్నది. మోదీ కావచ్చు, యోగి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అన్నామలై కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఈ రోజుకి మునవర్ ఫరూక్ నుంచి ప్రకాష్ రాజ్ దాకా. ప్రకాష్ రాజ్ ఏమంటా ఉన్నాడబ్బా, రాముణ్ణి లక్ష్మణ స్వామిని వలస కూలీలు అంటారు, వాళ్ళ దొంగతనంకి వచ్చిరట. ఇక్కడనేమో రావణుడు బ్రహ్మ, ఆయన బ్రాహ్మణుడు అని మనం మాట్లాడుతూ ఉంటే కాదు దళితుడు, ఆయన దగ్గర వీళ్ళు దొంగతనానికి వచ్చిర్రు 2000 అని దరిద్రపు కూతలు కూస్తాం. 2000 కోసం ఏదో యుద్ధం జరిగింది. Rama, Lakshmana, Sita came. So they are coming down to south. You have come in search of food. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. ఏం చూసుకొని అంత ధైర్యం ఎందుకు వస్తున్నది వీళ్ళకి ఎందుకు వస్తున్నది అంత ధైర్యం అంటే నిన్ను నన్ను చూసుకొని మాత్రమే. ఎందుకు అంటే వీళ్ళేం చేయలేరు, హిందువులు కదా అనే నమ్మకం. తప్పుగా నోరెత్తితే మళ్ళీ ఏది లేవదు ఇక ఈ శరీరంలో అనే భయం వీళ్ళకి కలిగించాలి. మునవర్ ఫరూక్ నుంచి ఈ పిల్ల బచ్చా కమెడియన్ల దాకా, స్టాలిన్ నుండి ప్రకాష్ రాజ్ దాకా, నీ మతం గొప్పదైతే నీ దగ్గర పెట్టుకో మడిచి, నా జోలికి వస్తే ఇక నువ్వు ఉండవు అని మాటలు మాత్రమే కాదు మన చేతలతో చెప్పే రోజు కావాలి. దానికి నేను సిద్ధం. మనం గ్రౌండ్లో తిరుగుతున్నాం, సిద్ధం చేస్తున్నాం జనాలను కూడా. మరి మీరు స్టాండప్ కామెడియన్ ఒక మేధావి ముసుగుల ఇంకోటి, వీళ్ళంతా ఎవరో కాదు మన మూలాలని నరికేస్తున్న గుడ్డలిగాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ధర్మం గురించి గొంతు విప్పుతుంటే ఈ డీప్ స్టేట్ కుట్రదారు భయంతో వణికిపోతున్నారు. అందుకే ఆయన మీద విషం చెబుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోర్రి, ఈ దేశం మళ్ళీ చెప్తున్నా, ఈ దేశం హిందువులది. ఇక్కడ ఉండాలంటే మన ధర్మాన్ని గౌరవించాల్సిందే. ఎవరో మునవర్ ఫరూక్ గారు, ఎవరో ప్రకాష్ రాజ్ గారు మన దేవుళ్ళ మీద వాగితే చూస్తూ ఊరుకోనికి మనమేం చచ్చిపోలేదు. ధర్మం అంటే భయం కాదు, ధర్మం అంటే బాధ్యత. ఆ బాధ్యతను ఎవడన్నా వెక్కిరిస్తే వాడికి సమాధి కూడా ఇక్కడనే కట్టాలి. ఇక మీదట మాటలు లేవు, కేవలం చేతలే ఉన్నాయి. వాడు నోరు తెరిస్తే మళ్ళీ జన్మలో మాట్లాడడానికి భయం వెన్నులో పుట్టాలి. మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ దేశం ఎటువైపు పోతున్నది. ఏకైక దేశం హిందువులకు ఉన్నది భారతదేశమే. ఆ భారతదేశంలో ధర్మం గురించి నిలబడితే ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది. పెద్ద లేదు చిన్న లేదు, ఎవరన్నా ఒకటే. 2011 నుంచి ఇప్పటికి చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారమే 11 రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలయ్యారు. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ జనాభా లెక్కలు అవుతున్నాయి. ఇంకెన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలయ్యారు? మన కళ్ళ ముందే కదా, మన కళ్ళ ముందే హిందువులని చంపిర్రు, ఉరికిచ్చి చంపిర్రు. మీ భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి పొమ్మని చెప్పేసి నమాజ్ చేసుకుంటా మైకులలో చెప్పారు. కాశ్మీర్ పండిట్లు ఎప్పుడో కాదు 1990లో జరిగింది. మొన్న బెంగాల్లో జరుగుతున్నది, ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నది. అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. నిజంగా సర్వే జన సుఖినో భవంతు అని నమ్మినటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఈ ధర్మం బాగుంటేనే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు బాగుంటారు. ఈ మతం ఆ మతం అని కాదు, అందరూ బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి. ఈ ధర్మం బాగుండాలంటే ఈ ధర్మంలో పుట్టి ఈ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి హిందువు ఎవడైతే ఉన్నాడో వాడి నోరు ఫస్ట్ లేవాలి, ఆ తర్వాత చెయ్యి లేవాలి. మనం మూసుకొని కూర్చున్నంత కాలం రేపటి నాడు పక్కింటి దాకా వచ్చింది కదా మన దాకా రాదు కదా అనుకుంటున్నారేమో. రోహింగ్యాలు హైదరాబాద్ భాగ్యనగర్లోనే రోహింగ్యాలు 1,00,000కి మించున్నారటప్ప. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏదో పడవలేసుకొని వస్తున్నారు రోహింగ్యాలు లోపల. మరి వీళ్ళందరూ ఎవరు? వేరే దేశం నుంచి వచ్చినోడు ఈ దేశంకి నీ దేశం బాగుండాలని ఎట్లా అనుకుంటాడు? టీఎంసీ లీడర్గా ఒక రోహింగ్యా నిలబడ్డది. రాజకీయంలో కూడా వస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి. నువ్వింకా మన దాకా రాలేదు కదా,
ఎవన్నో ఏదో అంటే మనకెందుకు, ఎవరో తిడితే మనకెందుకు, ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు కోట్లాడుకుంటారు, మనం ఎందుకు, మనం ఒక్క ఓటేస్తే చాలు అనుకొని మూసుకొని కూర్చుంటే ఓటేనికి కూడా నువ్వు మిగిలవు. గుర్తుపెట్టుకో. జై హింద్ మేరా భారత్ మహాన్. బోలో భారత్ మాతా కీ.